2022లో జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ అనేటువంటిది చాలా పారదర్శకంగా ఉంది అనేటువంటిది ఈ యొక్క టీడీపీ నాయకులకి ఇవ్వడం జరిగింది సమాధానం. సిసిఐ మీరు సిసిఐ చూడండి, మీరు సిసిఐని కూడా మీరు నమ్మలేదంటే ఎంత అవివేకం. మీరు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క పాదంలో ఉన్నారు. మీరు ఆ పచ్చ కలతో తీసి బయటండి. మీరు సపోర్ట్ చేయండి చంద్రబాబుకి, కాదనట్లేదు. ఇంత దుర్మార్గంగా సపోర్ట్ చేయొద్దు. కాంపిటీషన్ కమిషన్ ఇచ్చింది సెప్టెంబర్ 19వ తేదీ 2022లో. ప్రజలను మోసం చేసి ఇంకా మీరు మాట్లాడుతూ అంటే మీకు హక్కు ఎక్కడ ఉంది? ఎవడో ఒక సెంట్రల్ గవర్నమెంట్ కమిషన్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ, అది జగన్మోహన్ రెడ్డి గారి జేబు సంస్థ కాదు. ఈ సంస్థే మీరే ఆశ్రయించారు. దాన్ని మీరు ఆశ్రయిస్తేనే 19వ తేదీ సెప్టెంబర్ 19, 2022లో తీర్పు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది. దాంట్లో అవకతవకలు జరగలేదని విజయమాలేకమైంది. ఏమండి ఇంత దారుణంగా ప్రజలు మోసం చేసే విజయమాల పరిస్థితి ఏమైంది? ఒక్క నిమిషం సార్, విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మీరు టైం ఇచ్చాను, మీ టైం అయింది. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. విజయశేఖర్ రెడ్డి గారు మా వాయిస్ వినిపిస్తోందా? విజయశేఖర్ రెడ్డి గారు మీరు ఆగాలి, మీరు ఆగండి. మీరు ఆగండి, విజయశేఖర్ రెడ్డి గారు ఆగండి. మీరు విజయశేఖర్ రెడ్డి గారు ఆగండి, మీ టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ఒక నిమిషం ఉండండి. మసూదన్ రెడ్డి గారు క్లోజ్ చేయండి ప్లీజ్. సార్ నేనేం చెప్తున్నానంటే టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాలసీ తెచ్చినప్పుడే ఈ పాలసీలో అవకతవకలు జరుగుతున్నాయి, చాలా డబ్బులు నాయకులు వెనకేసుకుంటున్నారు అని చెప్పని సిసిఐకి ఇదే టీడీపీ వాళ్ళు దీంట్లో ఇచ్చారు సార్. దీనికి లెటర్ ఇచ్చారు. లెటర్ ఇవ్వగానే సెప్టెంబర్ 19వ తేదీ 2022లో ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఈ టీడీపీ నాయకులు ఎవరైతే దానికి అర్జీ ఇచ్చారో వాళ్ళకి రిటర్న్గా సమాధానం చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది, దాంట్లో ఏ విధమైనటువంటి అవకతవకలు లేవు అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి ఇది జరిగిన తర్వాత కూడా ఏది కంపెనీ ఏంది? మీరు సిసిఐ గురించి తెలిస్తే మాట్లాడండి, అది తెలిస్తే మాట్లాడండి. సాక్ష్యం ఏం మాట్లాడతారండి? ఏందా మీరు సిసిఐ గురించి తెలియకుండా ఉంటే మీ నాయకులు సిసిఐ కిందకి ఇచ్చారు ఆ రోజు? జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ గురించి సిసిఐ కిందకి ఇచ్చారు. మీరే కదా సిసిఐ ఆశ్రయించింది. మీరు సిసిఐని ఆశ్రయించి అది కరెక్ట్ గా లేదు, జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ బాగాలేదంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, లేదు బాగుందంటే దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఏంటి సిసిఐ అంటారు? ఇదే ఏం దౌర్జన్యం ఇది? చిట్టించిన నివేదికలు మీకు విలువలు లేవు. విజయశేఖర్ రెడ్డి గారు టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి సార్, ఆయన మాట్లాడివ్వండి. ఒక నిమిషం ఆగండి. రాజు గారు, మసూద్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడండి. చెప్పండి మీదేదో ఆన్సర్. మళ్ళీ వస్తాను. విజయశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు అడగండి, మీరు ప్రశ్న ఏంది అడగండి ఒకసారి. నేను ఒకటే అడుగుతున్నా, కాంపిటేటివ్ కమిషన్